అండ్ ఈ మధ్యలో బిగ్ బాస్కి వెళ్ళామన్నా అందరికీ షాకింగ్ నాకు తెలిసి బిజీగా ఉండే కెరియర్ బిజీగా ఉన్న టైంలో బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళడానికి రీజన్ ఏంటి? మనీ కోసమా? ఫేమ్ అంటే ఆల్రెడీ అప్పటికే ఉండింది. ఫేమ్ మనీ అయితే కాదు. మనీ బేసికలీ జర్నీ మా టీవీలో స్టార్ట్ అయ్యారు. మా టీవీలో చాలా క్లోజ్ అయిపోయారు ఈ హెడ్స్. కొంతమంది మోర్ దెన్ ఫ్యామిలీ. మనం ఎన్నిసార్లు నువ్వు అని చెప్తాం. ఇప్పుడు మీ పెదనాయన్నో మీ బాబాయ్ వచ్చి అరే ఇది చేసి పెట్టరా ఇది చేసి పెట్టరా అంటే నువ్వు నో చెప్పకుండా అవి ఇవి చెప్పి అలా అలా వెళ్తుంటావు. సో ఫైనలీ నువ్వు అరే మనోళ్ళే కదా అడుగుతున్నారు. నాకు అసలు 4 సీజన్స్ ఫస్ట్ సీజన్ నుంచి కాల్ వచ్చినా నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. బాబు నా పాయింట్ ఏంటంటే ఎక్కడైతే మనుషులు నీ పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా చూస్తారో దట్ ఈస్ ద మూమెంట్ వేర్ యూఆర్ నాట్ అ సెలబ్రిటీ. ఇంకా యూఆర్ నాట్ ఎ సెలబ్రిటీ ఎనీమోర్. నీ పుట్టుమచ్చలు కనబడుతున్నాయి అని అంటే నువ్వేం సెలబ్రిటీ ఇంకా. నీకు పెద్ద పెద్ద హీరోలు సినిమాకి రిలీజ్కి ముందు 5 రోజుల ముందు కనబడతారు వాళ్ళంతే. దాని తర్వాత నువ్వు వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళు ఏం చేస్తారు కనబడరు. దట్ డిఫైన్స్ అ సూపర్ స్టార్. ఓకే మనకు అంత అదృష్టం లేదు. మరీ రెగ్యులర్గా కనబడితే ఏమైందంటే పలసపడిపోతున్నా. ఇవన్నీ నాకుండే అదే ఫైనలీ నో చెప్పలేక ఎంత ఇస్తేనే వస్తా అని అన్నప్పుడు ఓకే అన్నారు వాళ్ళు. అక్కడ నేను లాక్ అయిపోయా. సింపుల్గా ఇంకేం చెప్తే వీళ్ళు వదిలేస్తారు నన్ను అన్నప్పుడు నేను ఒక ఫిగర్ చెప్పే వాళ్ళకి దిస్ ఇస్ వాట్ ఐ వాంట్. వాళ్ళు దానికి ఎస్ అని చెప్పారు. లాక్. ఆ డబ్బులకి ఇంకా పడిపోయా. బట్ ఆ డబ్బుతో ఇల్లు కొన్నాను అనుకో. అంత డబ్బులు ఇచ్చారన్న అంటే ప్రీమియం ఇచ్చారా నాకు తెలిసి ఐఎమ్ నాట్ షూర్. నాకు వచ్చినంత వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అనుకుంటే. ₹1,00,00,000 వచ్చిండే ప్రైజ్ మనీ కంటే ఎక్కువ ఆల్మోస్ట్ మేబీ. కానీ అనౌన్స్ చేసినప్పుడు ఎంటర్ అయినప్పుడు యాంకర్ రవి అంటే ఈయన టాప్ 5లో పక్కా ఉంటాడు అనే పాయింట్ వచ్చింది జనాలకి. మరి ఎందుకు అది సస్టైన్ అవ్వలేదు? అది ఎందుకు కంటిన్యూ అవ్వలేదు? ఏం జరిగింది అనుకోవచ్చు. మళ్ళీ లోపల చాలా అదే అనుకోవడం. అదే ఏం తెలియకుండా ఏం చూడకుండా టాప్ 5 వస్తారు అనుకోవడమే. వీడు వచ్చేస్తాడు అనుకునే ఓట్లే లేదు. ఎందుకనంటే చాలా మందికి బయట జనరల్ ఆడియన్స్కి నటిస్తున్నాడు, లేకపోతే లోపల పెట్టిన కొన్ని పేర్లు గుంటనక్కను ఇట్లాంటి పేర్లన్నీ వచ్చినప్పుడు ఇదా రవి అన్న క్యారెక్టర్ అనే పాయింట్ వచ్చింది. నిజమైన అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, అక్కడ పోర్ట్రే అయింది ఏంటి, మాకు కనిపించింది ఏంటి బయట? ఇగో నువ్వు ఎన్ని సీజన్స్ చూసినావు బిగ్ బాస్. నీ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వెళ్ళారు. ఏమనుకుంటున్నావు బిగ్ బాస్? చూపించేదంతా అంత నిజమైతే కాదు. 1 hour ఎపిసోడ్లో ఎంత చూపిస్తారు. డిఫరెంట్ ఇదిరా. నీకు అసలు అది చెప్పలేము. అది నీకున్న ఇంప్రెషన్ నువ్వు సంపాదించుకున్నదంతా కూలిపోవచ్చు. ఇట్లా వెళ్ళిపోద్ది. నేను అంటే బేసికలీ నేను చేసిన తప్పు ఏంటంటే అప్పటికే టీవీలో 10 years ఉన్నానా. టీవీ ఫార్మాట్ తెలుసు. సో టీవీ ఇది కావాలనుకుంటుందేమో జనాలు ఇట్లా చేస్తారేమో అని మనం నార్మల్గా సైలెంట్ ఉండొచ్చు. కానీ మనం ఎగిరి పడేది అక్కడ లోపల కంటెంట్ కోసం ఇది చేద్దాం అది చేద్దాం వీళ్ళు ఇట్లా చూపెడతారేమో వాళ్ళు ఎట్లా చూపెడతారేమో. ఎందుకంటే టీవీలో ఉన్నాం, టీవీ ఫార్ములా తెలుసు కాబట్టి ఇట్లా అవుతుందేమో అట్లా అవుతుందేమో అని అనుకున్నా. అదంతా బెడిచికొట్టింది, తిప్పికొట్టింది. అది అంతే. మనం అనుకున్నది ఒకటి, బయట జరుగుతుండే ఇంకొకటి. నటించావా బ్రో అయితే లోపల? ఎవడన్నా నటిస్తాడు. ఎవడన్నా బిగ్ బాస్కి వెళ్ళి నేను నటించలేదు నేను ఓన్గా ఉన్నానంటే చెప్పు తీసుకొని కొట్టాడు ఫస్ట్. ఎవడు నటిస్తాడు? వెన్ యూ నో దట్ యువర్ కెమెరాస్ ఆల్ అరౌండ్. నీకు ఎప్పుడెప్పుడో మర్చిపోతావు. నీకు ఎప్పుడో కొన్ని మూమెంట్లో మర్చిపోతావు. అది డేలో కొన్ని మూమెంట్స్. బట్ జనరలీ ఇది నేను మాట్లాడితే ఇట్లా అవుతుందేమో, నేను ఇప్పుడు గొడవ పెట్టుకుంటే నా మీద కెమెరాకి వస్తుంది. ఇవన్నీ నటనే కదా. కానీ 105 days అలాగే ఉండగలుగుతారు వాళ్ళ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి నటిస్తూ. చెప్తున్నాను కదా, కొన్ని మూమెంట్స్లో నీ రియాలిటీ వస్తుంది, అక్కడ క్యాప్చర్ చేసుకుంటాం. అది దొరికిపోతారు. కానీ ఆఫ్టర్ ఎలిమినేషన్ కూడా బయటకు వచ్చి కొన్ని కమెంట్స్ కొన్ని రివ్యూస్ తీసుకోలేక కొంతమంది మీద కేసు ఫైల్ చేయడము, కొన్ని కమెంట్స్కి డైరెక్ట్గా లైవ్లో సమాధానం చెప్పేయడము, ఇవన్నీ జరిగినాయి కదా. ఎందుకు అంత హార్ట్గా తీసుకోవాల్సి వచ్చింది? ఇన్ని ఇయర్స్ ఇండస్ట్రీ నుంచి ఎక్కడ ఇన్ని కమెంట్స్ వచ్చినా కూడా తీసుకొని రవణ ఓన్లీ బిగ్ బాస్ అనే షోని ఎక్కువ సీరియస్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? సినిమా రివ్యూ ఇవ్వడం కరెక్ట్ అంటావాను? నా పాయింట్లో కరెక్ట్ కాదు. సినిమా తీయడానికి ఏబిసిడీలు తెలియనోడు కూడా మైక్ పెట్టుకొని సినిమా రివ్యూలు గురించి మాట్లాడతావు. నువ్వు బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత నీకు అక్కడ తెలిసిన తర్వాత నువ్వు బయటకు వచ్చి నువ్వు రివ్యూలు నీకు తెలుస్తుంది. ఓకే ఇది అయ్యి ఉండొచ్చు అది అయ్యి ఉండొచ్చు. ఎందుకు మీ ఫ్రెండ్స్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా వీడియోలు ఉన్నాయి నా దగ్గర, ఇంకా ఉన్నాయి వీడియోలు. నా పర్సనల్ లైఫ్ ఎందుకు డిస్కస్ చేస్తారు మైక్ ఎదురుగా? బిగ్ బాస్లో జరుగుతుంది ఒకటి,
వీడు ఇలాంటోడే, వీడి ఫ్రెండ్స్ నాకు కలిసారు, వీడు ఇట్లాంటోడంట అట్లాంటోడంట. హూ గేవ్ యూ దట్ రైట్? ఎవరు నువ్వు నా గురించి మాట్లాడడానికి? నీకేం తెలుసు? అదొక షో, కెమెరా పెట్టారు, దానికి ఒక డైరెక్టర్ ఉన్నాడు, దానికి 10 మంది రైటర్స్ ఉంటారు. వెన్ యూ నో ఆల్ దాట్, హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ మీ? నువ్వు ఎందుకు మాట్లాడుతావు నా గురించి? నీ ఫ్రెండ్స్ చాలామంది, అందులోకి వెళ్ళి ఒక్కడు మాత్రం అంటే పీక్స్లో డార్లింగ్. అసలు నువ్వు సరే అక్కడ జరిగింది నువ్వు చెప్పు, నువ్వు వేరే విషయాలు ఎందుకు మాట్లాడాలా? ఆ టైంలో ఆ బయటకు వచ్చిన దాంట్లో ఆ టైంలో, అండ్ బిగ్ బాస్ ఇస్ నాట్ యువర్ గేమ్, ఇట్ ఈస్ యువర్ ఫ్యామిలీస్ ఆడే ఆట బయట. కరెక్ట్. పాపం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు, పాపం వాళ్ళు ఏమేం చేస్తారు, అదంతా నేను చూసా. మాట్లాడదామంటే మీరు ఉండరు. అంటే తెలియదు కదా పాపం, వీళ్ళకి ఒక ట్రామా అది. ఇట్ ఈస్ అ ట్రామా, ఒక డిప్రెసింగ్ లెవెల్ ఆఫ్ ట్రామా అది. అండ్ ఇప్పుడు నాకు తెలుసు నేను ఏం చేసినా లోపల ఏ ఇంటెన్షన్తో చేసినా, అది నాకే తెలుసు. బయట చూసేటోడు వాడు 10 రకాలుగా అనుకోవచ్చు, బట్ నువ్వు ఎంతమందికి ఆన్సర్ ఇస్తావు? ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ యూ ఆన్సర్స్, ఐఎమ్ హియర్ టు లివ్ మై లైఫ్. నాకు నచ్చినట్టు ఉంటా. నేను బిర్యానీ కాదు, నేను సుమక్కన్ కాదు అందరికి నచ్చినకి. నాకు తెలుసు నాలో లోపాలు ఉన్నాయి, నాలో పాజిటివ్స్ ఏంటో నాకు తెలుసు. ఐఎమ్ పర్సన్, నాకు తెలుసు నేనేంటో. ఇప్పుడు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు, నేను వెళ్ళి గెలుపుకొని ఏమనుకుంటున్నావు దానికి ఆన్సర్ ఇస్తా కాదు కదా. బట్ దేర్ ఇస్ ఎ లిమిట్ వెన్ యూర్ టాకింగ్ అబౌట్ మీ. నువ్వు ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ఎక్కడో దాటినట్టు అనిపించింది. స్టిల్ ఆ వీడియోస్, నీ ఫ్రెండ్స్ మాట్లాడిన వీడియోస్ అంటే ఎంత నీచంగా అంటే అసలు అవసరం లేదు. బిగ్ బాస్ సరే, బిగ్ బాస్ గురించి మాట్లాడుతాం, దాని నుంచి మాట్లాడు. వీరి క్యారెక్టర్ ఏంటి, నాకు బయట కూడా వీడి ఫ్రెండ్స్ బాగా చాలా చెప్పారు, ఇట్లా నష్టపోయారంటే ఇట్లా నష్టపోయారు, నీకేం తెలుసు? కానీ ఇప్పుడు కేసు పెట్టడం వల్ల వాట్ యు గెట్? సాటిస్ఫాక్షన్. ఓకే. ఏమొస్తుంది కేసు పెడితే? నా డబ్బులే కదా బొక్క, ఏమొస్తుంది? ఒక సాటిస్ఫాక్షన్ అంతే. ఆ టైంలో బయటకు వచ్చిన దగ్గరుండి నిత్యాన్ని చూసా ఎంత కష్టపడ్డదో అది ఇది అని. బట్ ఐ సీరియస్లీ ఫెల్ట్ వాట్ దే స్పోక్, ఏదైతే మాట్లాడో తప్పు అనిపించింది. అది వదిన ఫీల్ అవ్వడం వల్ల కేసు పెట్టాల్సి వచ్చింది అంతేనా? వదిన ఫీల్, నాకు రైట్ అనిపించలేదు కాబట్టి ఇంకా ఐ థాట్ ఐ షుడ్ ఇట్లనే కంటిన్యూ అవ్వద్దు. ఇప్పుడు వాళ్ళు సిరి గురించి మాట్లాడారు, వాళ్ళు శ్రీరామ్ గురించి మాట్లాడారు, జెస్ గురించి మాట్లాడారు, షన్ను గురించి ఐ డోంట్ కేర్, బట్ వీళ్ళ గురించి మాట్లాడారు. నేను చూసేవాళ్ళని లోపట, వాళ్ళు ఏందో నాకు తెలుసు, లోపల నేను చూశాను కాబట్టి. అరే మీకు ఏం తెలుసు అని రాయమ్మ మైక్ పెట్టుకుని ఉంటే వ్యూల కోసం, ఆ డబ్బుల కోసము యూ టాక్ అబౌట్ ఎనీ వన్స్ క్యారెక్టర్ లైక్ దాట్. అవన్నీ చూసిన తర్వాత ఒకటి నా గురించే కాదు, ఇది రాంగ్, దిస్ హ్యాస్ టు స్టాప్ ఎక్కడో. నాకు బిగ్ బాస్ మొత్తంలో లోబోది నీది కామెడీ ట్రాక్ ఒకటి బాగా ఇష్టము. ప్లస్ హైలైట్ అది. అదేంటి ఆన్ స్పాట్ అని ప్లాన్ చేసుకున్నారా? ఆన్ స్పాట్ అది. లోపగా నేను మాది మా మ్యూజిక్ నుంచి కదా, మాది అనుబంధం మా మ్యూజిక్ నుంచి. అండ్ ఇది ఫన్నీ గై, ఆడు అసలు దేనికి భయపడ్డు, నోట్లకెళ్ళి బూత్ రేట్లు వస్తుంటాయి, వాడిది ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాడితోని. వాడితో కూర్చుంటే ఇంకా నవ్వుతూనే ఉంటాం. అంటే ఇక కంప్లీట్ హైదరాబాదీ స్లాంగ్, దాని మీదకి వెళ్ళి పక్కన మాకు పింకీ ఉండే అనమాట. సో ఇక అట్లా అయిపోయింది, ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ఒకటి మీ పాపతో వియాతో అట్లా ఎక్కించుకుని వెనకాల బాగుండే ఎక్స్పీరియన్స్ అంతా బయటకు వచ్చి ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది బ్రో? ఈ ఒక్క ఎపిసోడ్ బాగా కట్ చేశారనిపించింది. నిజంగా ముందు అంటే ఎవరైతే ఫ్యూచర్లో బిగ్ బాస్ వెళ్తున్నారో వాళ్ళకు కూడా చెప్తా, మీరు ఏదైతే అనుకుంటారో ఇదంతా బయటకు వస్తుందని ఏం జరగదు. వాళ్ళు చూపించే లెక్క వేరే ఉంటుంది. అండ్ నాకు మొత్తం ఇప్పుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చారు అంటే నేను ముందే చెప్పిన, నిత్య ఆడుకుంటారు నా జీవితంతో, దే గివింగ్ మీ సో మచ్, దే విల్ ప్లే విత్ మీ బికాజ్ నేను సైన్ పెట్టా. నాకు తెలుసు అంత డబ్బులు ఇచ్చారు కాబట్టి మేబీ ఏమన్నా ఆ యాంగిల్లో చూపించుంటారా, నెగిటివ్ యాంగిల్లో? యూ నెవర్ నో బ్రో. అంటే మనకి ఆ సంస్థ బయటకు వచ్చి మాట్లాడదు దేని గురించి. నువ్వు ఎంత వేలెత్తి చూపి ఆ సంస్థ బయటకు వచ్చి మాట్లాడదు. ఈవెన్ మీకు కూడా మాట్లాడటానికి ఏం లేదు కదా, అగ్రిమెంట్స్లో క్లియర్ పాయింట్స్ అని మెన్షన్ చేసి ఉంటాయి కదా. ఏమని? జనరల్గా షో ఫార్మెట్ ఇది, చూపించేది 1 hour చూపిస్తాము, అందులో మాకు కావాల్సిన కంటెంట్ తీసుకుంటాం, అట్లా ఏమైనా అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉంటాయి? అట్లా ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది అగ్రిమెంట్లో. మేము 1 hour మేము చూపెడతాం, దట్ ఈస్ ఆర్ రైట్. మీరు అఫ్ కోర్స్ మీరు ఏం చేశారో అదే చూపెడతాం కాబట్టి. కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రైట్ ఉండొచ్చు, అవతల వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ ఉండొచ్చు. అవతల వాడి పాయింట్ ఆఫ్ వ్యూ చూపెడితే జనాలకు రాంగ్గానే కనబడుతుంది కదా. సో ఇట్ ఇస్ ఆల్ దట్ మ్యాజికల్ గేమ్.
ఇట్స్ రియాలిటీ షో, ప్రాపర్ రియాలిటీ షో, బట్ అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అంతే.